ఒక ఉమెన్కి ఒక ఇంట్లో కూడా సేఫ్టీ లేకుండా వెళ్ళిపోయింది. సో మన దగ్గరకు వచ్చిన కంప్లైంట్, సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనతో ఎవరైతే టచ్లో ఉంటారో వాళ్ళు ఏంటంటే షీ టీమ్స్ నుండి, సో అరవింద్ ఇది అసలు 15 days నుంచి మేము కేసు టేకప్ చేస్తున్నాం, కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, కానీ మాకేం అర్థం కావట్లేదు. అసలు ఒక అమ్మాయికి ఫేక్ వాట్సాప్ నుండి, ఫేక్ ఇన్స్టాగ్రామ్ నుండి హరాస్మెంట్ జరుగుతుంది. ఆమె గతంలో ఆమెకు తెలిసి తెలియక బాయ్ ఫ్రెండ్తోని ఉన్న న్యూడ్ వీడియోని 3-4 years కింద ఉన్న న్యూడ్ వీడియోని ఇప్పుడు పబ్లిష్ చేస్తా అని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ జరుగుతుంది. ఓకే. సో ఆ వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అన్ని ఫేక్ ఐపీ అడ్రస్ వస్తున్నాయి, మేమేం డిటెక్ట్ చేయలేకపోతున్నాం, మీరు ఏమైనా చేయగలుగుతారా అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు మనం అప్రోచ్ అయినప్పుడు అమ్మాయితో మాట్లాడాం డైరెక్ట్గా, విక్టిమ్తో మనం. అసలు ఆ వీడియో ఎప్పుడు తీసుకున్నారు, ఎన్ని రోజులు అవుతుంది, ఎవరి దగ్గర ఉంది అని చెప్పేసి మనం కేసు టేకప్ లిఫ్ట్ చూస్తుంటే ఒక 1 or 2 daysలో మనకు తెలిసింది ఏంటంటే సొంత వాళ్ళ తమ్ముడే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఓకే. తోడబుట్టిన తమ్ముడే వేరే పేర్లతో వేరే నెంబర్లతో ఇంట్లో ఉండే 24/7 ఆ అమ్మాయి పక్కన ఉండే సొంత తమ్ముడే అమ్మాయిని హరాస్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ అసలు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ షేర్ చేసుకోవాల్సింది తోడబుట్టులతో. ఒక అమ్మాయి ప్రాబ్లం వస్తే తండ్రితోనో తమ్ముతోనో అన్నతోనో షేర్ చేసుకుంటుంది. అటువంటిది అన్న తమ్ముడు తోడబుట్టిన వాళ్ళే చేస్తే ఆ అమ్మాయికి చావు తప్ప వేరే దిక్కు లేదు. సో మనం కేసు డిటెక్ట్ చేసిన తర్వాత మీ తమ్ముడు ఎలా చేస్తున్నామ్మా అని చెప్తే అమ్మాయి నెక్స్ట్ ఇమీడియట్ గా సూసైడ్ చేసుకుంటా సార్, నేను లైఫ్ లాంగ్ మా తమ్ముడిని నేను మళ్ళీ ఫేస్ చేయాల్సిందే, సో నాకు అసలు ఈ విధంగా జరుగుతుంది, మా తమ్ముడు నా వీడియో చూసి ఇట్లా చేస్తున్నా నాకు తెలియదు, నేను సూసైడ్ చేసుకోవాల్సిందే, నేను వెళ్ళిపోతున్నా సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే, సో ఫస్ట్ అయితే మనం వాళ్ళ తమ్ముడు చేసిండన్నట్టు ప్రూఫ్ చూపించాలని చెప్పేసి వాళ్ళ తమ్ముడు మొబైల్ తీసుకొని వాళ్ళ తమ్ముడిని కొన్ని క్వశ్చన్స్ వేసి అతను చేసినా లేదా అని మనం డిటెక్ట్ చేసినాం. అకౌంట్స్ డిలీట్ చేసుకున్నా, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నా కూడా మేము ప్రూవ్ చేసినాం, కన్సర్న్ పోలీస్ స్టేషన్లో అప్పగించినాం. బట్ ఏంటంటే మాకు హార్ట్కి తీసుకున్న విషయం ఏంటంటే సార్, ఇంట్లోనే సేఫ్టీ లేదు ఉమెన్కి. ఆమె 24 years ఉంటుంది. సో ఇంట్లోనే సేఫ్ లేదు, రేపు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా హస్బెండ్తో సేఫ్టీ ఉంటుందా లేదా, అసలు తండ్రితో కూడా సేఫ్గా లేక తండ్రి కూడా కన్న కూతుర్ని వేరే నెంబర్స్తో హరాస్ చేసి లేదా తండ్రే అఘాయిత్యానికి పాల్పడి ఇటువంటి కేసులు బాగా.